అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 23వ భాగము. రచయిత కుమారి గారు. ఆలి చెప్పిన దానికి వాచ్‌మ్యాన్‌కి ఒక అనుమానం వచ్చింది. నేనేం చెప్పను, కానీ ఏదో విధంగా తెలిసే అవకాశం ఉంది కదా అన్నాడు. ఎలా తెలుస్తుంది అని అడిగాడు ఆలి. ఒకవేళ ఆ కుర్రవాళ్ళు వెళ్ళి చెప్తే అని అడిగాడు వాచ్‌మ్యాన్. వాళ్ళు చెప్పే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు వెళ్ళి చెప్పారు అనుకో, ఎవరి అనుమతి లేకుండా ఆ టైంలో వాళ్ళు కాలేజీలో ఏం చేస్తున్నారు అని అడుగుతారు కదా! దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి అంత ధైర్యం లేదు. కానీ నీ వరకు ఎవరైనా వచ్చి అడిగితే, నేను బయట ఉన్నాను, లోపల తాళాలు నాకు సంబంధం లేదు అని చెప్పు చాలు. తర్వాత వాళ్ళు లోపల ఎవరు ఉన్నారు అని తెలుసుకోవటంలోనే చాలా కాలం అయిపోతుంది. ఇంక దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఈ కుర్రవాళ్ళు మామూలు వాళ్ళు కాదన్నా, మహాముదుర్లు. వాళ్ళకి కాస్త కూడా భయం లేకుండా ఒక అమ్మాయిని అంత దారుణంగా ఎలా చేయాలి అనుకున్నారు? టైంకి మేము వెళ్ళాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమై ఉండేది? తలుచుకుంటేనే భయంగా ఉంది. వాళ్ళని మాత్రం ఊరికే వదలను. ఏదో ఒకటి చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇప్పుడు గనక వాళ్ళకి ఏదో ఒకటి బుద్ధి నేర్పకపోతే ఇంకా రాను రాను ఇలాంటివి చాలా చేస్తారు. ఆపేవాళ్ళు లేరు అన్న ధైర్యం పెరిగిపోతుంది అని కాస్త ఆవేశంగా మాట్లాడుతున్నాడు ఆలి. దానికి వాచ్‌మ్యాన్, ఎందుకురా ఆలి, మనకి ఇవన్నీ, వాళ్ళు డబ్బున్న కుర్రవాళ్ళు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే చూసుకోవటానికి వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు. మనకి ఏదైనా సమస్య వస్తే ఎవరు చూసుకుంటారు? ఇలాంటి విషయాల్లో మనం తలదూర్చకపోవటమే మంచిది అని పెద్దవాడిగా చెప్తున్నాను. అలా కాదన్నా, నాకే గనుక ఒక చెల్లి, ఒక అక్క ఉంటే నేను ఇలా చూస్తూ ఉండగలనా? లోపల ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసా? ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం చేయగలం చెప్పు? పైగా వాడిని కొట్టి కట్టిపడేశారు. వాడు ఏమీ చేయలేకుండా ఉన్నాడు అని చెప్తున్నాడు. మరి ఆ మేఘ అన్న అమ్మాయి ఎలా ఉంది అని అడిగాడు. వాచ్‌మెన్, చూసావు కదా! సోయ లేకుండా పడిపోయి ఉంది. ఏం జరిగిందో తెలీదు. మేం చూసేసరికి స్పృహ లేకుండా ఉంది అని చెప్తున్నాడు ఆలి. ఓహో, అవునా? సరేరా, ప్రాణాలతో ఉంది అంటే అదే గొప్ప విషయం. అలాంటి ఎదవలు ఉన్నారు ఈ కాలేజీలో. ఏం చేస్తాం? మన చేతుల్లో ఏముంది? సరే, నువ్వింక జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఇప్పటికే చాలా లేట్ అయింది అని వాచ్‌మెన్ ఆలీని పంపించేశాడు. ఆలీ హాస్టల్‌కి వెళ్ళిపోయాడు. సిరి, ఆ అబ్బాయి కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఆర్య మేఘాని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆర్య ఇంటికి వెళ్ళగానే బయట బండి చప్పుడు విని పరుగున వచ్చింది గీత. స్పృహ లేకుండా పడి ఉన్న మేఘాన్ని చూసి గీతకి గుండె ఆగినంత పని అయ్యింది. ఆర్య బండి ఆపేలోపుకి తీసుకొని వెళ్ళి సోఫాలో పడుకోబెట్టి గీతని పక్కన కూర్చోమన్నాడు. గీత ఎంతో కంగారు పడుతూ, ఆర్య, ఏమైంది మేఘకి? ఎందుకలా ఉంది? బాగానే ఉందా అని అడుగుతూ కంగారు పడుతుంది. ఏమీ కాలేదు గీత, నువ్వసలు కంగారు పడకు. ముందు నిదానంగా ఉండు. ఏమీ కాలేదు. కాస్త నీళ్లు తీసుకొనిరా అన్నాడు. గీత వెంటనే వంటగదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చింది. ఆర్య, ఇవిగో నీళ్లు అని ఆర్య చేతికి ఇచ్చింది. ఆర్య అవి తీసుకొని మేఘ దగ్గర కూర్చొని తలని ఆర్య ఒడిలో పడుకోబెట్టుకొని మొహం మీద చిన్నగా నీళ్లు చల్లుతూ తుడిచాడు. కాస్త స్పృహలోకి వచ్చింది మేఘ. కానీ చాలా నీరసంగా కనిపించింది. అప్పటికే తను సరిగ్గా నిద్రపోకుండా ఉండటంతో ఏదో ఆలోచనలో ఉండటం వల్ల చాలా నీరసంగా ఉంది. ఆర్య, ఏమైంది? అసలు చెప్పు ఆర్య అని గీత మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. అక్కడ జరిగిందంతా గీతకి చెప్తే తను కంగారు పడుతుంది అని ఆలోచించి ఆర్య జరిగిందంతా చెప్పకుండా చాలాసేపు అలా క్లాస్ రూమ్లో ఉండిపోయింది కదా. భయంతో కళ్ళు తిరిగాయి ఉంటాయి. టైంకి వెళ్ళి బయటికి తీసుకొని వచ్చేసాను. ఏమీ కాలేదు. కాసేపు చూడు, తనే మామూలు అయిపోతుంది అని చెప్పాడు ఆర్య. ఇంతలో ఆర్యకి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకైనా మంచిది, నాకు తెలిసిన డాక్టర్ని పిలిపిస్తాను, ఒకసారి చూస్తాడు, ఫోన్ చేసి పిలిపిస్తాను అని ఆర్య గీతకి చెప్పి ఆ డాక్టర్కి ఫోన్ చేశాడు. ఆర్య ఫోన్ చేసిన కాసేపటికి డాక్టర్ వచ్చాడు. డాక్టర్ వచ్చేసరికి ఆర్య మేఘ కాళ్ళు తన ఒడిలో పెట్టుకొని వెచ్చగా అయ్యేలాగా చేతులతో గట్టిగా రుద్దుతూ ఉన్నాడు. డాక్టర్ వచ్చే వరకు గీత అలా మేఘ వంక చూస్తూ ఉంది. తన కళ్ళల్లో భయం ఆర్యని ఇంకా కంగారు పెట్టేసింది. గీత మేఘకి ఏమీ కాలేదు, నువ్వు అలా ఉండకు, ధైర్యంగా ఉండు అని చెప్తూనే ఉన్నాడు. అయినా గీత మేఘని ఆ పరిస్థితిలో చూసి మామూలుగా ఉండలేక అలా ఆలోచనలో ఉండి బిత్తర చూపులు చూస్తూ ఉంది. ఇంతలో డాక్టర్ వచ్చాడు. రాగానే ముందు మేఘ చేయి పట్టుకొని చూశాడు. ఏమైంది అని అడిగాడు ఆర్యని. ఆర్య అక్కడ జరిగింది చెప్తే అక్కడే ఉన్న గీత విని మళ్ళీ కంగారు పడుతుందేమో అనుకొని డాక్టర్ని పక్కకు తీసుకొని వెళ్ళి జరిగింది చెప్పాడు. అయితే అక్కడ అలా పడిపోయి ఉంది అంతే కదా అని అడిగాడు డాక్టర్. అంతే అంతే, ఇంకేం కాలే అని కాస్త కంగారుగా చెప్పాడు ఆర్య.
సరేరా, నేను చూస్తాను అని ఇద్దరు మళ్ళీ మేఘ దగ్గరకు వచ్చారు. అప్పుడు డాక్టర్ మొత్తం చెక్ చేసి, అంతే ఆర్య, కాస్త భయంతో కళ్ళు తిరుగుంటాయి. అలాగే బాడీ వీక్గా ఉంది కదా, నీరసం వల్ల అలా అయి ఉంటుంది అని చెప్పి ఒక ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చి మేఘని జాగ్రత్తగా చూసుకోమని గీతకి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గీత కూడా అదే భయంతో ఉండటం వల్ల ఆర్య వాళ్ళని అలా వదిలి వెళ్లకుండా అక్కడే ఉండాలి అనుకున్నాడు. గీత బాగా ఏడుస్తుంది. ఆర్య మేఘకి టాబ్లెట్స్ వేయించు అని గీతతో చెప్పాడు. ఎలా వేయించను? తను ఇంకా కళ్ళు తెరవాలి కదా. నాకు చాలా భయంగా ఉంది తనని అలా చూస్తుంటే. ఆర్య, నిజంగా చెప్పు, తనకి ఏమీ కాలేదు కదా అని అడిగింది. పదే పదే అడుగుతూ ఉంది. అయ్యో గీత, ఏమీ కాలేదు. ఏదైనా అయితే నీకు చెప్పకుండా ఉంటానా అని అంటాడు. గీతని ఆపి, సరే గీత, నువ్వేమైనా తిన్నావా అని అడిగాడు. నా సంగతి వదిలే ఆర్య, ముందు మేఘని కళ్ళు తెరవని అని అంటుంది. ఆర్య, మేఘకి ఏమీ కాలేదని చెప్పా కదా, ముందు నువ్వేమైనా తిను. తనకి బాగోలేకపోతే నువ్వే కదా దగ్గరుండి చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు తినకుండా తనలాగే నీరసంగా ఉంటే ఎలా అని గీతకి చెప్పి ఏమైనా తిను అని బలవంతం చేస్తూ ఉన్నాడు. గీత తినకుండా అలాగే ఉంది. అలాగే చాలాసేపు ఆర్య, గీత మేఘని చూసుకుంటూ ఉండిపోయారు. మేఘ ఉదయం చాలాసేపటి వరకు కళ్ళు తెరవలేదు. మెల్లగా తెల్లవారుతున్న సమయంలో ఆర్యకి మెలకు వచ్చింది. మళ్ళీ మేఘ వంక చూశాడు. ఎప్పటికీ మేఘ కళ్ళు తెరవలేదు. ఇంకా ఆర్య, తెల్లవారిపోయింది, నేను ఇంటికి వెళ్ళలేదు, అమ్మ కంగారు పడుతూ ఉంటుంది అని జేబులో నుండి ఫోన్ తీశాడు. ఫోన్ ఆఫ్లో ఉంది. వెంటనే దాన్ని ఆన్ చేశాడు. ఇంకా ఆర్యకి ఫోన్ రావటం మొదలయ్యింది. ఆర్య వాళ్ళ అమ్మ కంగారు పడుతూ చేసింది. అక్కడ వాళ్ళ అమ్మ కంగారు పడుతూ ఉంది అని రోహిణి ఫోన్లో చెప్తుంది. ఏమైపోయావు రాత్రంతా? నీకోసం అమ్మ నేను ఎదురు చూస్తూ ఉండిపోయాము. ఫోన్ కూడా కలవలేదు. అంత ముఖ్యమైన పని ఏంటి? నీకు ఇల్లు గుర్తులేదా అని రోహిణి కాస్త కంగారు పడుతూ మాట్లాడింది. దాంతో ఆర్య, రోహిణి, అమ్మ ఎలా ఉంది? తనకు చెప్పు, నేను మేఘ వాళ్ళ దగ్గర ఉన్నా అని. ఇప్పుడు ఇంటికి వస్తాను. ఈలోపు అమ్మకి టిఫిన్ పెట్టు. ఏమీ కాలేదు, వస్తున్నాను అన్నాడు. అమ్మని నేను చూసుకుంటాలే కానీ అదేంటి ఆర్య, మేఘ వాళ్ళ దగ్గర ఉండటం ఏంటి? ఏమైంది? వాళ్ళు బాగానే ఉన్నారా అని అడిగింది. అదంతా నేను ఇంటికి వచ్చి మాట్లాడతా. ఈలోపు అమ్మకి టిఫిన్ పెట్టు అని రోహిణికి చెప్పి ఆర్య ఫోన్ కట్ చేశాడు. అదే విషయం రోహిణి అమ్మకి చెప్పింది. ఆర్య లేచి తన ఒడిలో నుండి మేఘ తలని తీసి ఒక దిండు మీద జాగ్రత్తగా పెట్టి లేచి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి గీతని నిద్రలేపాడు. గీత, నువ్వు మేఘని చూస్తూ ఉండు, నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను. అమ్మ కంగారు పడుతుంది. నువ్వు లేచి బ్రష్ చేస్తుండు. నేను మీ ఇద్దరికి తినడానికి ఏమైనా తెస్తాను. ఇప్పుడు నువ్వేమీ వండకు అని చెప్పి ఆర్య బయటికి వెళ్ళాడు. ఆర్య బయటికి వెళ్ళిన గీతకి మేఘకి టిఫిన్ తెచ్చి ఇచ్చి జాగ్రత్త చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గర అమ్మ తినకుండా ఆర్య కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆర్య వెళ్ళగానే ఏడుస్తూ ఉంది. అమ్మా, అమ్మా, ఏం కాలేదు, వచ్చేసా కదా, నువ్వు అలాగే ఉండు, నేను ఇప్పుడే వస్తా అని ఆర్య వెళ్ళి రోహిణిని పిలిచి అమ్మకు టిఫిన్ పెట్టు, నేను ఫ్రెష్ అయి వస్తా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. వాష్రూమ్లో స్నానం చేస్తూ ఉండగా ఆర్యకి ఒక అనుమానం వచ్చింది. ఇంతవరకు మేఘ కళ్ళు తెరవలేదు. ఎందుకు? రాత్రి ఏం జరిగింది? అసలు ఎవరిని అడగటానికి కూడా లేదు. తనే కళ్ళు తెరిచి ఏం జరుగుతుందో చెప్పాలి. లేదంటే కనుక్కోవటం ఎలా వీలవుతుంది అని అదే విషయం గురించి ఆలోచిస్తూ స్నానం చేస్తున్నాడు. బయటకు వచ్చి రెడీ అయ్యి అమ్మకి కనిపించాడు. అమ్మ, తిన్నావా అని అడిగాడు. ఆమె, నేను తిన్నాను, నువ్వు తిను, నేను నీతో మాట్లాడాలి అంది. దానికి ఆర్య, అమ్మ, నేను నీకు చెప్పకుండా ఏదీ చేయలేను. ఒకవేళ ఏదైనా చేస్తే నీ దగ్గర దాయలేను. నాకు కూడా చాలా తెలుసుకునే పని ఉంది అని అర్థమయ్యాక నీతో మాట్లాడతా. ఇప్పుడు కొంచెం కొంచెం చెప్పి నిన్ను బాధ పెట్టలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోమ్మా అని అడిగాడు. దానికి ఆవిడ అలాగే చూస్తూ, సరే, నువ్వు నాకు అంతా తర్వాత చెప్తూ కానీ రాత్రి మేఘ వాళ్ళ దగ్గర ఉన్నావని చెప్పావు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగింది. అక్కడంతా బాగానే ఉంది కదా అని అడిగింది. అమ్మా, అంతా బాగానే ఉంది. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. చాలా ఉంది చెయ్యవలసింది. నీతో చాలా చెప్పాలి, మాట్లాడాలి. దానికి నాకు కాస్త టైం ఇవ్వమ్మా. నీకంటే బాగా నన్ను అర్థం చేసుకుంటా వాళ్ళు ఎవరుంటారు చెప్పు అని ఆవిడ చేతులు పట్టుకొని అడుగుతున్నాడు. ఇంకా ఆవిడ ఆర్య ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో అని అర్థం చేసుకొని, సరే ఆర్య, నువ్వు టిఫిన్ చేసి వెళ్ళు అని చెప్పింది. సరే అమ్మా అని త్వరగా తినేసి బయలుదేరాడు. ఇంతలో రోహిణి ఆర్యని ఆపి, ఆర్యబాబు, ఇది తీసుకొని వెళ్ళండి అని ఒక క్యారేజ్ ఇచ్చింది. ఏంటి రోహిణి అని అడిగాడు. రాత్రి ఏం జరిగి ఉంటుందో నాకు తెలీదు బాబు, కానీ ఉదయం నేను ఫోన్ చేసినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటో కాస్త అర్థమయ్యింది. రాత్రంతా మీరు మేఘ వాళ్ళ దగ్గర ఉన్నారు అంటే వాళ్ళు ఏదో సమస్యలో ఉన్నారు అని అనిపిస్తుంది. అదే నిజమైతే వాళ్ళు తినకుండా ఉంటారేమో అని వాళ్ళ కోసం భోజనం వండాను, తీసుకువెళ్ళండి.
ఇక వెళ్ళి అక్కడంతా బాగానే ఉంటే మంచిదే. ఈ పూటకి భోజనం చేయమని చెప్పండి. నేను చెప్పాను అని చెప్పండి. తీసుకోండి బాబు అని రోహిణి ఆ భోజనం ఆర్య చేతికి ఇచ్చింది. ఆర్య రోహిణి మాటలు విన్నాక చుట్టూ ఇంతమంది ఆడవాళ్ళు, ఇంత మంచి ఆడవాళ్ళు ఉన్నా నేను ఎంత అదృష్టవంతుణ్ణి కదా అని మనసులో అనుకొని ఆ భోజనం తీసుకొని ఇంటి నుండి మేఘ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు ఆర్య. ఆర్య వెళ్ళేసరికి మేఘ నిద్ర లేచింది. అప్పటికే గీత మేఘ లేవటం చూసి తనకి ఏం కావాలి అని దగ్గర ఉండి చూసుకుంటూ ఉంది. తను లేవగానే కంగారు పడుతూ మేఘ అంతా బాగానే ఉంది కదా నీకు అని తనని పట్టుకొని కాస్త భయంతో అడుగుతూ ఉంది. నాకేం కాలేదు. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు గీత? ఏం జరిగింది అని అడిగింది. గీత మేఘ అలా అన్నాక అదే రాత్రి అని ఏదో మాట్లాడబోయింది. అంతలో మేఘ రాత్రి రాత్రి అని అడిగింది. సరే, మేఘకి ఏం గుర్తులేనట్టుంది. ఇప్పుడు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటం మంచిదని గీత మేఘతో ఏం లేదు, రాత్రి నువ్వు దెయ్యం సినిమా చూశాను మేఘ, అసలు నిద్ర పట్టలేదు. నీకు పట్టిందా అని అడిగా. అంతే. నువ్వు వెళ్ళు ఫ్రెష్ అప్ అవ్వి టిఫిన్ చేద్దాం అని అంది. ఆ సరే ఇప్పుడే వస్తా అని మేఘ మెల్లగా లేచి నడుస్తుంది. నడిచేటప్పుడు మేఘ కాస్త తడబడుతూ నడుస్తూ ఉంది. అది చూసి గీత మేఘ ఏమయ్యింది అని చేయి పట్టుకుని అడిగింది. ఏమీ లేదు, ఎందుకో కాస్త నీరసంగా ఉంది, తల తిరుగుతున్నట్లు ఉంది అని చెప్పింది. సరేరా, ఇలా వచ్చి కూర్చో అని చెప్పి మళ్ళీ సోఫాలో కూర్చోబెట్టింది గీత. మేఘ అలా కూర్చొని నాకు ఇంకా కాసేపు పడుకోవాలనిపిస్తుంది అంది. సరే పడుకో గాని కాస్త ఏమైనా తినేసి పడుకో అని గీత మేఘని పట్టుకొని షింక్ దగ్గరికి తీసుకుని వెళ్ళి బ్రష్ చేయమని చెప్పింది. కాస్త కష్టంగా బ్రష్ చేసింది. ఇంకా మళ్ళీ గీత అలా కూర్చోబెట్టి టిఫిన్ తినిపిస్తూ ఉంటే మెల్లగా తిండి. అప్పుడే గీతకి రాత్రి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ గుర్తుకు వచ్చింది. ఏదైనా తిన్నాక టాబ్లెట్ ఇవ్వమని చెప్పాడు కదా, ఇప్పుడు టిఫిన్ చేశాక ఇవ్వాలి. కానీ మేఘకి ఏం గుర్తులేదు. ఇప్పుడు నేనేం చెప్పి టాబ్లెట్ వేసుకోమని అంటే తిరిగి ఏం అడుగుతుందో ఏమో అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇంతలో మేఘ ఏమైంది గీత అలా ఉన్నావు అని అడిగింది. ఏమీ లేదు, నువ్వు కాస్త నీరసంగా ఉంది అన్నావు కదా, నేను రాత్రి నాకు కాస్త నీరసంగా ఉండి టాబ్లెట్ తెచ్చుకున్నా, అది ఎక్కడ పెట్టానా అని ఆలోచిస్తున్నా అంతే. నువ్వు తిను అని తినిపిస్తూ ఉంది. టాబ్లెట్ ఎందుకు, ఏం అవసరం లేదులే, తగ్గిపోతుంది అని చెప్పింది మేఘ. తినేసింది. ఇంకా పడుకోవటానికి లేస్తుంది. మేఘ తినగానే పడుకోకూడదు, ఇప్పుడే కదా తిన్నావు, కాసేపు ఆగు అని ఆపి నువ్వు చూడు ఎంత నీరసంగా ఉన్నావో, నైట్ నేను ఈ మాత్రం వేసుకున్నా కాస్త బాగా అనిపించింది. ఏ ఇదిగో నువ్వు కూడా వేసుకో, కాస్త బాగుంటుంది. మళ్ళీ నువ్వు కాలేజీకి వెళ్ళాలి కదా అని చెప్పి